క్రైస్తవ దైవ మర్మములు ఫిబ్రవరి 19. లేత పచ్చలు ఏఫోదుకును పతకమునకును చెక్కు రత్నములు అనునవే. నిర్గమకాండం 25:7. మొదటిగా అహరోను తెల్లని నిలువుటంగిని ధరించెను, దానిమీద నీలి అంగి. మూడవదిగా ఏఫోదును ధరించుకునెను. బంగారుతోనూ నీల ధూమ్ర రక్తవర్ణములు గల ఏఫోదును పేనిన సన్ననారతోనూ చిత్రకారుని పనిగా చేయవలెను. నిర్గమకాండం 28:6. ఏఫోదు భుజముల మీద 2 లేత పచ్చలు లేక ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థమైన రత్నములుగా ఉంచబడి ఉండెను. ఇశ్రాయేలీయుల 12 గోత్రముల పేర్లు ఈ రత్నముల మీద యెహోవా సన్నిధిని చెక్కబడి ఉండెను. అహరోను తన 2 భుజముల మీద యెహోవా సన్నిధిని వారి పేర్లను భరించును అని నిర్గమకాండం 28:12లో చూస్తున్నాము. ఇది మన ప్రభువు మనలను ఆయన భుజముల మీద భరించుచున్నాడని తెలుపును. యేసుక్రీస్తు ప్రభునే నీ భారములను మోయనిమ్ము, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. 1 పేతురు 5:7. నీవు ఈ పాఠమును నేర్చుకుని ప్రభువు మీద నీ భారములన్నీ వేయుటకు నేర్చుకునే ఎడల ఆయన పూర్ణ శాంతిని సమాధానమును అనుభవించెదవు. ఏఫోదు మీద న్యాయ విధాన పథకము ఉండెను. ఇది బంగారుతోనూ నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలుతోనూ పేనిన సన్న నారతో చేసిన చిత్రకారుని పని. ఈ పథకము మీద 12 రత్నములుండెను. వీటి మీద కూడా ఇశ్రాయేలీయుల 12 గోత్రముల పేర్లు ఉండెను. నిర్గమకాండం 28:21. ఈ 12 రత్నములు ప్రధాన యాజకుని రొమ్మునకు అంటి ఉన్నట్లుండెను. దేవుని ప్రజలు ఎల్లప్పుడూ దేవుని హృదయమునకు హత్తుకుని ఉండవలెనని ఈ రత్నముల ద్వారా నేర్చుకొనుచున్నాము.